హలో! వెల్కమ్ టు స్నేక హైదరాబాద్ లైఫ్. స్నేక అంటే పాము కాదు. స్నేహ కార్తిక్ హైదరాబాద్ లైఫ్. సో మేము హైదరాబాద్లో అన్ని ప్లేస్లకు తిరుగుతూ ఉంటాం. ఎక్స్ప్లోర్ చేసిన ప్రతిసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో పెడతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ కొట్టి కింద కామెంట్స్ పెట్టండి, ఇంకెక్కడికి వెళ్ళొచ్చు అనేసి అడగండి, మేము చెప్తాం. ఈసారి మేము పోయిన ప్లేస్ హైదరాబాద్లోనే ది బెస్ట్ ప్లేస్. సికింద్రాబాద్లో సంగీత్ చౌరస్తా దగ్గర హిమాలయ బుక్ స్టోర్ కంటే బిఫోర్ ఈ అవర్ సక్కర్డ్ స్పేస్ అని ఉంటుంది. సో ఈ ప్లేస్లో మంచి బెనిఫిట్స్ ఏంటో చెప్తా ఫస్ట్. ఇప్పుడు ఈ నవేడేస్ మనం అంతా బిజీ, ఎందుకంటే మనం ఆఫీస్లోకి పోవాలి, బిజినెస్లు చేసుకోవాలి, ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, భార్యని చూసుకోవాలి. సో ఎంతో టైం అంతా మనం బయటనే స్పెండ్ చేస్తాం, పిల్లల కోసం ఒక టైం ఇవ్వట్లేదు. సరే మరి పిల్లలు ఏమైనా ఫ్రీగా ఉంటున్నారా? లేదు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా స్కూల్కి వెళ్తారు, సాయంత్రం వచ్చిన తర్వాత ట్యూషన్కి వెళ్తారు, దాని తర్వాత హోంవర్క్ చేస్తారు, దాని తర్వాత పడుకుంటారు, పొద్దున్న లేచినట్టు మళ్ళీ స్కూల్కి వెళ్తారు. ఇంకా టైం ఎక్కడ ఉంది? సరే పోనీ సండే అంటే మహా అయితే మాల్కి, లేదు అంటే సినిమా థియేటర్కి వెళ్తాం, అంతే కదా. కానీ ఒక్కసారి ఈ ప్లేస్కి రండి. ఈ ప్లేస్లో మనకి కథలు చెప్తుంటారు. సో ఏంటి ఈ కథలు అనేసి ఆ, మా కాలనీ పిల్లలందరినీ కలుసుకొని ఈ సండే మేము ప్లాన్ చేసుకొని వెళ్ళినాం. మొత్తం 12 మంది పిల్లల్ని తీసుకొని వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళిన వెంటనే ఆ పిల్లలకి కొన్ని గేమ్స్ ఉంటాయి. మెమొరీకి సంబంధించిన గేమ్ పెడతారు, లేదు అంటే కొన్ని ఫన్నీ గేమ్స్ ఉంటాయి. సో చాలా బాగుంటుంది. ఫస్ట్ మీకు ఈ షో అనేది 11కి స్టార్ట్ అవుతుంది. మీరు 10 o'clock వెళ్ళిపోతే వాళ్ళకి మంచి టైం దొరుకుతుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ షో వచ్చేసి 11కి స్టార్ట్ అవుతుంది, ఇది ఫుల్గా ఫ్రీ. ఇక్కడ ఎలా చెప్తారంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తాయి, చెట్ల సౌండ్, డ్రమ్స్ సౌండ్, నడిచే సౌండ్, వాళ్ళు ఎట్లా అంటే జంతువులు ఎట్లా నటిస్తాయి అట్లాంటివి నటించి చూపిస్తారు. ముగ్గురు ఉంటారు, 3 కథలు ఉంటాయి. ఆ 3 కథల్ని మీకు 1 hourలో కంప్లీట్ చేస్తారు. చాలా ఫన్నీగా, చాలా ఎంజాయ్ చేస్తారు. దీనికి వీళ్ళు ఎట్లా ఫ్రీ కాస్ట్ చేస్తున్నారు కాబట్టి వీడియో అయిపోయిన తర్వాత వీళ్ళు బయట అడుగుతారు, అంటే ఆ కథ ఎలా ఉంది, ఎట్లా ఉంది అనేసి మిమ్మల్ని అడుగుతారు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకవేళ మీరు మీ పిల్లలతో సహా వెళ్తే అక్కడ వాళ్ళు కూడా పరిచయం అవుతారు. అక్కడ ఆ స్పేస్ లో క్రాఫ్ట్స్ నేర్పిస్తారు, కుట్లు, అల్లికలు, భరతనాట్యము అన్నీ నేర్పిస్తారు. బట్ కాస్ట్ ఉండొచ్చు. ఈ షోకి మాత్రం ఫ్రీ. ప్లస్ ఇంకొకటి వీళ్ళది 14th ఒక నాటకం ఉంది. సో ఆ 14th నాటకం కూడా ఫ్రీ. ఈ నాటకం వచ్చేసి 7 o'clock స్టార్ట్ అవుతుంది, సాటర్డే 14th. ఇవి టికెట్ బుక్ చేసుకుని అవసరం లేదు, డైరెక్ట్ మీరు రావచ్చు. అడ్రస్ కూడా మీకు చెప్పినా కదా, సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తా దగ్గరనే హిమాలయ బుక్ స్టోర్ కంటే బిఫోర్ ఉంటుంది. సక్కడ్ స్పేస్ అని, అవర్ సక్కడ్ స్పేస్ అని మీరు గూగుల్లో కొట్టినా సరే మీకు దొరికిపోతుంది. ఇక్కడ వాతావరణం అయితే ఎక్స్ట్రాడినరీ, చెప్పని అవసరం లేదు. ఇక్కడ పెద్ద ఆడిటోరియం ఉందంటే దాంట్లో జరుగుతుంది. కాబట్టి మీరు వచ్చి ఎంజాయ్ చేసేసేయండి. సో ఇంతవరకు ఈ వీడియోని ఇంత ఓపిక్గా చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చినట్టే అయితే ఒక లైక్ వేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్లో చెప్పండి ఏ వీడియో చేయాలి అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.